నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాక్స్. రైతన్నలారా చూడండి, ఇది మా స్వీట్ కార్న్ అన్నమాట. 1.5 ఎకరాలు నాటాను. ప్రజెంట్ అయితే 2 months దాటిపోయింది. ఇంకొక 1 monthలో స్వీట్ కార్న్ అనేది స్టార్ట్ అవుతుంది. మొక్కజొన్నలో ఈ 2 monthsలో కాపాడుకునేది ఒక ఎత్తు అయితే, ఈ 1 monthలో కాపాడుకోవాల్సిన ఇంకొక ఎత్తు అన్న. దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే కొంతమంది రైతులకు తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. రైతులలా చూడండి, ఈ స్వీట్ కార్న్లో మనకు 3వ నెలలో స్టార్ట్ అవుతే ఎన్నులు అనేది వస్తాయన్న. మొక్కజొన్న పొద్దులు అంటారు కదా, అవి స్టార్ట్ అయితే ఈ పంట పైన మనకి విపరీతమైన పచ్చులు చిలుకలు పడి మనకి పంటనైతే విపరీతమైన నష్టమైతే కలిగిస్తాయి. వాటి కోసం నేను ఒక చిన్న మెథడ్ ఉపయోగించాను. దయచేసి మీరు చూడండి, లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా. దయచేసి వీడియో చూడండి, చెప్తాను. వెయిట్ అండ్ సీ అన్న. ఇప్పుడైతే చెప్పగలను చూడండి. ఇలాంటి పీవీసీ పైప్తో రెడీ చేసే గన్ అయితే మనకు దొరుకుతుందన్న మార్కెట్లో. చూడండి, ఇదైతే దొరుకుతుంది. మనకి స్టవ్ వెలిగించే లైట్ మాత్రం వెనకాల ఫిట్ చేశారు. మన వ్యవసాయంలో వాడే పైపులే అన్న ఇవి. సన్న పైపు 1.5 inch 3/4 inch పైప్ ఒకటి, దానికి ఒక కాలరు, దానికి 2 inches పైప్ ఒకటి, దానికి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. తర్వాత వెనకాల స్టవ్ వెలిగించే లైటరు ఇదన్నా. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే, మనకి కరెంట్ వెల్డింగ్ కాకుండా గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది కదా, వాళ్ళ చోట మాత్రమే ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి. అవి తీసుకొచ్చి పెట్టుకోండి. 30 రూపాయలు ఇస్తే ఒక ప్యాకెట్ ఇస్తారు. ఒక 8-9 వస్తాయి ఆ ప్యాకెట్లో. అది మధ్యలో వేసి తర్వాత మనం వాటర్ అనేది దానికి అప్లై చేయాలన్నా. ఎలా అప్లై చేయాలంటే, ఇలాంటి బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని పైన మూతకి చిన్న హోల్ వేసుకోవాలన్నా. చూడండి, చూపిస్తాను. హోల్ వేసుకొని ఈ మధ్యలో మనం రాయి వేసాం కదా, ఆ రాయిని ఈ వాటర్తో తడపాలన్నా. తడిపితే బుస్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనము ఇక్కడ ఒక క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ని ఆ హోల్ దగ్గర క్యాప్ తీసేసి చూడండి, ఇప్పుడు సౌండ్ అయితే వస్తుంది. లైట్ అన్ని ప్రెస్ చేయాలి మనము. అలా ప్రెస్ చేయగానే ఆ విపరీతమైన సౌండ్కి పేలే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి మాత్రం చిలుకలు పచ్చులు వెళ్ళిపోయి మన పంటనైతే కాపాడుకోవచ్చు అన్న.